ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి థ్యాంక్ యూ. మీడియా పెద్దలు అంటే నేను ఆల్మోస్ట్ లాస్ట్ 3 డేస్ చాలా షోస్ తిరుగుతున్నా. ఆల్మోస్ట్ ఒక 15 డిఫరెంట్ షోస్‌కెళ్ళాను. ఆల్మోస్ట్ అన్నీ హౌస్‌ఫుల్ ఉన్నాయి. పీపుల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అంటే లైక్ నా దగ్గరికి ఒక 70 ఇయర్స్ పర్సన్ వచ్చి దాదాపు 20 సంవత్సరాలయింది నేను ఇలాంటి సినిమా చూసి, ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చి అని చెప్పిన చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. అంటే అలాంటివి నన్ను చాలా కదిలించాయన్నమాట. నేను 1, 2 షోస్ మాత్రమే చూసి టెస్ట్ పర్పస్ ఇమేజ్ ఎలా ఉంది, మన ప్రొజెక్షన్ అంతా బాగొస్తుందా అనేది అలా స్టార్ట్ అయింది. నేను ఒక షో నుంచి ఇంకో షో అలా ఇలా వెళ్తూ చూస్తే అంటే లైక్ జనాల రెస్పాన్స్ అనేది మనం కొలవలేము. అది ఎలా ఉంటది అని కూడా చెప్పలేము. బట్ చూసిన తర్వాత, విన్న తర్వాత, కలిసిన తర్వాత తెలిసిన విషయాలనేటివి మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయన్నమాట. అండ్ యాహ్! సినిమా విషయానికి వస్తే మేము ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ స్పాన్‌లో 6 మంత్స్ షూట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 100 డేస్ షూట్ చేశామండి. అండ్ విత్ రియల్లీ హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అండ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, మా మ్యూజిక్ కానీ, హేషామ్ గారు కానీ అందరూ సమిష్టి కృషి. ఈరోజు విజువల్స్కి మంచి పేరు వస్తుంది అంటే అది నా ఒక్కడిదే కాదు. నా టీమ్, నా ఫోకస్ పుల్లర్స్, నా లైట్మెన్స్ అందరూ నాకు ఇది కావాలి, ఇలా ఉండాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేసిన ప్రతి మనిషి ఇందులో వాళ్ళు తీసుకున్న ఒక ఒక వాళ్ళ పార్టిసిపేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్ వల్ల ఈరోజు ఇలాంటి విజువల్స్ అనేటిది సాధించగలిగినాము. అండ్ మై కలరిస్ట్ చిరంజీవి, అతను కూడా హీ డిడ్ ఏ రియల్లీ గుడ్ జాబ్. మేము ఇది చాలా షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో కలర్ గ్రేడ్ చేసాము. అండ్ ఇది నెట్ఫ్లిక్స్లో వస్తుంది, తొందరలోనే వస్తుంది. మీరు థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ కంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ నెట్ఫ్లిక్స్లో ఉండబోతుంది. ఇమేజ్ క్వాలిటీ అనేది ఇంకా బెటర్గా ఉండబోతుందండి. చెప్పండి సార్. ఓకే, అంటే సారీ అండి. యా, సో కమింగ్ టు మై యాక్టర్స్, అనంతిక సానిల్ కుమార్, షీ డిడ్ ఏ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అంటే రెయిన్ సీక్వెన్స్లో 3 డేస్ పరిగెత్తినప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా చలిలో, వర్షం సెటప్లో, ఊటీలో రాళ్ళు కుచ్చుకుంటున్నా కూడా నాకు ఈ షాట్, ఇలాంటి క్లోజప్ కావాలంటే వేరే వాళ్ళైతే ఇవ్వకపోవచ్చు మేబీ. షీ డెలివర్డ్ ఇట్. అండ్ ఏ రోజు కూడా కాంప్రమైజ్ లేదండి, ఏ షాట్కి కాంప్రమైజ్ లేదు. యాక్టర్స్ నుంచి కానీ, ఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇది ఇలా అనుకుంటున్నామంటే అది అలానే చేయాల్సిందే. అలా చేస్తేనే ఇలాంటి సినిమా వచ్చింది. అంటే ఇక్కడ డైరెక్టర్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ అయినా అండ్ వీళ్ళు చేసిన ఇది కానీ అవి మ్యాచ్ అవ్వడం వల్లనే ఈరోజు ఇంత మంచి విజువల్గా ఇది బాగుంది. జనాలు చూసి కూడా లైక్ నాకు చాలా పర్సనల్గా చాలామంది కాల్ చేసి చెప్పారు. బట్ స్టిల్ ఒక సినిమా అనేది ఓన్లీ ఒక విషయం కాదు, టోటల్గా సినిమా బాగుంది. చూడండి, సినిమాని థియేటర్లో ఎంకరేజ్ చేయండి. ఇట్స్ ఏ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. డాల్బీ అట్మోస్, లేజర్ ప్రొజెక్షన్. దీంట్లో నేను రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ సాధించగలిగినామని చెప్తున్నాను.
చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విశ్వనాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రవితేజ దుగ్గిరాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక చిన్న సినిమా ఆడియన్స్లోకి వెళ్ళడానికి మీడియా అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా విఐపి మీడియా పర్సన్ గ్రేట్ ఆంధ్రమూర్తి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, యా, అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అయితే లేదండి, సారీ సార్, అందరూ విఐపీసే, మై బ్యాడ్, సారీ సార్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దయచేసి క్షమించండి, మొదటి స్పీచ్ కాబట్టి ఏదో ఒకసారి అలా వచ్చింది. పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ అని వేశారు. అది వేయడానికి ఒక బలమైన కారణం ఉందండి. మా డిఓపి చెప్పినట్టు ప్రీమియర్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దాదాపు 6 షోస్ చూసానండి. సింగిల్ స్క్రీన్స్ సంధ్య విశ్వనాథ్తో పాటు డిఫరెంట్ మల్టీప్లెక్సెస్లో నేను ఈ సినిమా చూశాను. అంటే ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆడియన్స్తో పాటు చూశాను. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చిందండి ఆడియన్స్ నుంచి. చూసిన ప్రతి ప్రేక్షకుడు, అంటే మా డైరెక్టర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పారు, లేదా ఇంటర్వ్యూలో ఎక్కడో ఒక మాట చెప్పారు, ఈ సినిమాకి ప్రేక్షకుడిలా వెళ్ళి ప్రేమికుడిలా బయటకు వస్తారని. ఇవాళ అది జరిగిందండి. చాలామంది చాలా ఎమోషనల్ అయిపోతున్నారు సినిమాలో. ముఖ్యంగా విమెన్ కానీ యూత్ కానీ, అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. చాలా క్లీన్ సినిమా చూసాం చాలా రోజుల తర్వాత, చాలా ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసాను చాలా రోజుల తర్వాత అని చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అయితే నిజంగా చూసిన వాళ్ళందరూ చాలా చాలా బాగుందంటున్నారు. బుక్ మై షో రివ్యూస్ చూసిన, ఆడియన్స్ రివ్యూస్ చూసినా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు. దయచేసి సినిమా థియేటర్లో చూడండి. మీరు చూస్తే మటుకు తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమాలో ఉండే ప్రతి క్రాఫ్ట్ ఒక ఫినిష్ ఉంటుందండి. ఎన్నో ఏళ్ల కృషి, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్తో పాటు పర్ఫార్మెన్సెస్ కూడా మనకి కొత్త వాళ్ళు చేసినట్టు ఉండదు ఎక్కడ. ఇది నేను ఒకసారి ఎక్కడో చెప్పాను, కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద స్టేజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది అసలు చిన్న సినిమా కాదండి, కేవలం ఇందులో ఆర్టిస్టులు మటుకే చిన్నవాళ్ళు. ప్రతి ఆస్పెక్ట్లోనే ఇది ఒక పెద్ద సినిమా. విజువల్ గ్రాండ్యూర్ కానీ, మ్యూజిక్ కానివ్వండి, మనకి పర్ఫార్మెన్సెస్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఒక డైరెక్టర్ గారి పనితనం కానివ్వండి, అండ్ మైత్రి లాంటి వాళ్ళు నంబర్ 1 ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్యూర్ సినిమాని అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక ప్రేక్షకుడిగా ఇది థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఈ సినిమాలో ఒక లీడ్లా కాదు. అయితే ఇక్కడ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటే టైం అయిపోతుంది కాబట్టి, ముఖ్యంగా ఫణీందర్ నర్శెట్టి గారికి చాలా చాలా థ్యాంక్స్. మా అందరికీ ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఇచ్చినందుకు, అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి ఒక హార్ట్ వార్మింగ్ ఫిలిం, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. శుద్ధి అనే క్యారెక్టర్, ఈ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైందండి. ఈ సినిమాకి చాలా లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఎస్పెషలీ ఆమె క్యారెక్టర్ గురించి, ద వే అ ఫీమేల్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ అ తెలుగు ఫిలిం గురించి నిజంగా ఇది ఒక రెఫరెన్స్ ఫిలిం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకో మాట చెప్పాలండి, ఆడియన్స్తో పాటు నా సోషల్ మీడియాలో నాకు పర్సనల్గా దాదాపు ఒక 600-700 మెసేజెస్ వచ్చి ఉంటాయి సినిమా రిలీజ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే వచ్చే ప్రతి మెసేజ్ కూడా ఏదో సినిమా బాగుంది, బాగా చేశారు, చూడొచ్చు అని అలా కాదండి. వచ్చే ప్రతి మెసేజ్ ఒక 10 లైన్స్, ఒక పారాగ్రాఫ్ లాగా రాస్తున్నారండి. అంటే వాళ్ళ అనుభూతులు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇంటర్వెల్ని హైలైట్ చేస్తున్నారు, క్లైమాక్స్ని హైలైట్ చేస్తున్నారు, ఫైట్ సీక్వెన్సెస్ని హైలైట్ చేస్తున్నారు, డైలాగ్స్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క ప్రేక్షకుడు ఒక్కొక్క విషయాన్ని కానీ లేదా మల్టిపుల్ విషయాల్ని హైలైట్ చేస్తూ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాస్తున్నారండి. ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయితే తప్ప, ఎంతో కనెక్ట్ అయితే తప్ప అలాంటి మెసేజెస్ రావండి. సో ఇంకా అలాంటి మెసేజెస్ వస్తూనే ఉంటాయని నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ అనే పోర్షన్ గురించి చాలా ఇండివిజువల్గా నాకు చాలా వందల మెసేజెస్ వచ్చాయండి.
క్లైమాక్స్ లాస్ట్ 15-20 మినిట్స్ అనేది సినిమాకి అంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తని ఇలాంటివి చాలా మెసేజెస్ వచ్చాయి. అది వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు రాలేదు. తప్పకుండా చెప్తాను. ఒకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ క్లైమాక్స్ గురించి జస్ట్ ఒక్క ముక్కే చెప్తా అండి. ఆ క్లైమాక్స్ అనేది 14 నిమిషాలు సింగిల్ టేక్ ఇచ్చే అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో. అండ్ అది దాని గురించి డీటెయిల్గా నేను మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడే అవకాశం నాకు వస్తుంది కాబట్టి చెప్తాను. సో ఒక ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్, ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్, ఒక ఎక్స్ట్రాడినరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అవన్నీ అంటే సినిమా చూసినప్పుడు నిజంగానే మేమందరం చెప్పేది ఏది ఎగ్జాగరేషన్ కాదని మీకు తప్పకుండా అనిపిస్తుందండి. అండ్ ఇలాంటి అంటే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఒక మంచి తెలుగు సినిమా వస్తే మనం అందరం ఆదరించాలని. అలాంటి ఒక తెలుగు సినిమా మీ అందరి ముందు ఉండండి. తప్పకుండా మీ ఆశీర్వాదం మా అందరికీ కావాలి. అండ్ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైంది కాబట్టి వీలైనంత వరకు మంచి మంచి థియేటర్స్లో ఉందండి. మంచి సౌండ్ ఉన్న థియేటర్స్లో చూడండి, మంచి ప్రొజెక్షన్ ఉన్న థియేటర్స్లో చూడండి. మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అందరూ ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని, అందుకనే ఆడియన్స్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుందని మేమందరం కోరుకుంటున్నాం అండ్ నమ్ముతున్నాం కూడా. అండ్ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ మిమ్మల్ని దూరం నుంచి చూసి యాక్చువల్లీ హీరోయిన్ ఏమో అనుకున్నాను, మీరు అలా రెడీ అయ్యారు కాబట్టి. సో యా, అంటే మీరు అలా ఇందాక చెప్పినట్టు మీరు అలా రెడీ అయ్యి వచ్చారంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఐ కెన్ అండర్స్టాండ్. సో ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ ఏంటనేది ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. సో స్టైలింగ్ విషయంలో కూడా, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఒక కొత్త యూనిక్ స్టైల్ అనేది ఈ సినిమా ఉంటుంది. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ ఫిల్మ్ ఈజ్ యూనిక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అస్ సో ఫార్. And I hope we continue to receive your encouragement, and I hope this small film becomes a huge film in the coming days and in the coming years. Thank you very much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వరుణ్ గా